Good news! Central Americano MBBS just 34 lakhs. Columbus Central University. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం కార్యక్రమానికి స్వాగతం. నేను మీ విజిత. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు దివ్య విశ్వశక్తి పరివార్ ప్రచార వ్యవస్థాపకులు స్వామి ఓం స్వరూప్ గురూజీ గారు. ఇప్పుడు వారితో మాట్లాడదాం. నమస్కారం గురూజీ. శుభం తల్లి. గురుగారు, కృష్ణాష్టమి రాబోతోంది, జన్మాష్టమి అని కూడా పిలుచుకుంటాము. కన్నయ్యని మనం రకరకాలుగా పిలుచుకుంటాం, కృష్ణుణ్ణి, ఆయన లీలల గురించి కూడా చాలా రకాలుగా చెప్పుకుంటాము. నిజంగా కృష్ణాష్టమి అసలు ఏ రకంగా జరుపుకోవాలి, ఆ రోజు యొక్క ప్రత్యేకత ఏంటి, కృష్ణుడి జననం గురించి అవన్నీ కూడా తెలియజేయండి. చాలా సంతోషం. సాక్షాత్ విష్ణు స్వరూపులైనటువంటి కృష్ణస్వామి యొక్క జననం గురించి మనం తెలుసుకోవాల్సింది, తెలియపరచాల్సింది, మనం విశేషమైనటువంటి ఆ యొక్క సందేశాత్మకమైనటువంటి విషయం. శ్రీకృష్ణుల యొక్క జననము ఇప్పటి వరకు ఆయన జీవిత కాలం కూడా 126 సంవత్సరాల 7 నెలల 8.5 రోజులుగా మనం ఆధారాలు గుర్తించాము. ఇది మహాభారతంలో కూడా ఉంటుంది. నెలలు, వారాలు, రోజులు దాన్ని వాళ్ళు డెప్త్గా క్యాల్కులేషన్స్ చేస్తే కానీ ఆస్ట్రాలజికల్గా రాదు. మామూలుగా కృష్ణ పత్రికలో ఉంటుంది. కృష్ణ స్వామి యొక్క చరిత్ర మనకి మహాభారతంలో ఉంది కాబట్టి ఇది ఇప్పుడు ఈ కలియుగంలో 5125 సంవత్సరాలుగా కంప్లీటెడ్. 26వ సంవత్సరం కూడా కొంతమంది కలిపేసుకుంటున్నారు. అది కృష్ణుడి గనక కలిపితే మరి 5228గా కూడా మనం దాన్ని స్వీకరించుకోవచ్చు. అంటే ఎంతో గొప్ప విశేషమైనటువంటి మన హిందూ సనాతన ధర్మంలో ఆ యొక్క భగవత్ ఆవిర్భావము, శక్తి యొక్క స్వరూపం, మానవ రూపంలో వారు రావడము, వారు ఎన్నో విధాలైనటువంటి జీవనానికి సంబంధించినటువంటి మరి మనకి ప్రజలకి, మానవులకి బోధన చేసి ఆయన యొక్క జీవితము మనకు ఎంతో ఆదర్శప్రాయము. అందుకని ఆ కృష్ణస్వామి యొక్క గొప్ప ఇంకా ఎవరితో పోల్చడానికి కూడా అలా. ఇప్పుడు ఈ కాలంలో, ఈ కలియుగంలో ఇంకొక మాట కూడా అనొచ్చు, పొలిటికల్ కృష్ణ అని కూడా అనొచ్చు. అంటే పాలిటిక్స్కి ఆయనకి సంబంధం లేదు, కానీ 5125 సంవత్సరాల క్రితమే ఆయన జననం గురించి, ఆయన బ్రతికిన దానికి కూడా కలిపి ఇందాక లెక్కేసుకున్నాం. ఆ టైంలో ఈ కలియుగానికి రాబోయే ప్రవేశానికి ముందరే వారు ఎవరితో ఎలా ప్రవర్తించాలి, ఏ విధమైనటువంటి నిర్ణయాలు తీసుకోవాలి, ప్రజలకి హితువుగా మరి వారు ప్రవర్తించి ఆ కాలంలో వారి యొక్క విశేషమైనటువంటి ప్రజ్ఞా పాఠవాల్ని మన కళ్ళకి కట్టినట్టుగా వారు మరి కృప చేశారు. అది గొప్ప విశేషం. కృష్ణాష్టమి 8వ రోజు, అష్టమి అంటే 8. కృష్ణస్వామి వారు కూడా అష్టమ గర్భుడు, అలా కూడా లెక్కేసుకుంటారు. ఇంకా రకరకాలుగా ఆయనకి చాలా ఇష్టమైన ప్రసాదం వెన్న. ఇంకా వెన్న పెట్టొచ్చు, దేవుడికి ఇష్టం కాని ఏమిటి, అన్నీ ఆయనవే, ఆయన సృష్టించినవే కదా. ఒకటి మానవులు సృష్టి అనేది ఏదీ లేదు. ఇప్పుడు మనం పూజా వస్తువులు వాడుకునే దాంట్లో, ప్రతి దాంట్లో పువ్వులు ఆయన సృష్టించిందే, కొబ్బరికాయలు ఆయనవే. ఇంకోటి ఇక్కడ విచిత్రమైన విషయం, అక్షంతలు వాడతాం. అక్షంతల్లో మరి ఒక గొప్పతనం ఉన్నది. మనం ఇప్పుడు పండించి నాగలితో దున్ని పొలంలో వాడేవి ఇప్పుడు అవైలబుల్గా ఉన్నాయి. ఒకప్పుడు వాటికంటే ముందు అడ్వాన్స్డ్ టెక్నాలజీ ఉండేది. వెదురు బియ్యం అని ఉండేవి. వెదురు చెట్లు 20, 30, 40, 50, 60 కూడా ఉన్నాయి. 40 నుంచి 50 ఏళ్ళకు ఒకసారి దాని పంట. అది ఇప్పుడు వేరుశెనక్కాయలు ఇలాంటివి కాయలు మనం చూస్తాం మార్కెట్లో, 2 ఏసి 3 ఏసి 4 పల్లీలు అంటాం వేరుశెనక్కాయల్ని. అది ఉండే ఒక చిన్న
సెల్ కూడా ఉంటాయి. అలాగే ఒక 3-4 కలిపిన ఒక ఇంత సైజు దాంట్లో బియ్యం ఉంటాయి. దాన్నే వెదురు బియ్యము అంటారు. అది 1/2 ఇంచ్ వరకు బిర్యానీ రైస్ అంత పొడవు ఉండడానికి భగవంతుడు నిర్ణయం అది. అది మరి అడవుల్లో ఎక్కువగా ఉంటాయి. ట్రైబల్ సిస్టంలో వాళ్ళు అవి కోసి దాచిపెట్టుకుంటారు. పండగలకి పబ్బాలకి మరి అల్లుడింటికి వస్తే ఏదైనా విశేషమైన రోజుల్లో అవి వండుతారు. ఎందుకంటే రేర్ ఐటమ్స్ అవి, రోజు పండేవి కావు. కానీ వాళ్ళకి రోజు ఫుడ్ తినడానికి వీలైనంత అడవిలో, అప్పుడు అడవులు ఎక్కువ కదా, అవన్నీ పండేవి తీసుకొచ్చి దాచుకునేవాళ్ళు. అది 100 years వరకు ఆ బియ్యం పాడవు. దానికి ఇంకో గొప్పతనం, అది ఇంకొంచెం స్వీటిష్గా కూడా ఉంటుంది. ఎందుకు ఇంత డీటెయిల్డ్గా చెప్పగలుగుతున్నాను అంటే, నేను వాటిని తిన్నాను, ఆ బియ్యాన్ని తిన్నాను, ఆ ట్రైబల్స్లో తిరిగాను. మరి అప్పట్లో భద్రాచలంలో అందుబాటులో ఉండేది, నైమిషారణ్యంలో అందుబాటులో ఉండేది, కాళహస్తి శ్రీశైలం అడవుల్లో కూడా అందుబాటులో ఉండేది. ఇప్పుడు కూడా ఉంటాయి. ఇంటీరియర్గా ఉంటే ఈ కొయ్యి వాళ్ళు ట్రైబల్స్ వాళ్ళు గుర్తుపడతారు. మనం సిటీలో ఊహించలేం. అవి ఇప్పటికీ కూడా మరి మార్కెట్లో దొరుకుతున్నాయి. కానీ వెదురు బియ్యం అనే దాన్ని బ్యాంబూ రైస్ అంటున్నారు. అది ఒరిజినల్ కాదు. ఎందుకంటే అవి వచ్చే పంటే 40-50 ఏళ్ళకు ఒకసారి, తప్పితే 100 yearsకి. అది చనిపోయే ముందర ఇది ఈ యొక్క గొప్ప కార్యక్రమం జరుగుతుంది. అప్పట్లో కొన్ని 100,000 లక్షల వెదురు చెట్లు ఉండేవి. ఆ రైసు అప్పట్లో కామన్ అన్నమాట. ఈ పంటలు ఇవి లేవు నాన్న, అస్సలు. అదొక విశేషం కాబట్టి చెప్పడం జరిగింది. చాలా మందికి తెలియదు కదా వెదురు బియ్యం కూడా తింటారని. కానీ ఇప్పుడు ఉండే అవైలబుల్గా ఉండే బియ్యం మాత్రం ఒరిజినల్ కావు. ఇన్ కేస్ ఒరిజినల్గా ఎక్కడన్నా దొరికితే 60-70 రూపాయల నుంచి ఉండవు. మామూలు బియ్యమే అంతున్నాయి. అది 160 to 180 రూపీస్ నుంచి స్టార్ట్ అవుతుంది. 3,400 చిల్లర వరకు పలుకుతుంది ఆ క్వాలిటీని బట్టి. కాశ్మీర్లోను అక్కడ ఇక్కడ చాలా పేర్లు పెట్టారు. నేను అన్నీ అప్పుడప్పుడు మేము ప్రసాదాల్లో అప్పుడప్పుడు తెప్పించి ఇంకా దొరుకుతాయంటే మేమే వెళ్లాల్సి వస్తుంది అడవుల్లోకి. అప్పుడు నమ్మకం మా ముందరే అవి చీల్చి చూసుకొని అవి తీస్తాము. అప్పుడు ఒరిజినల్ అని లెక్క. ఇప్పుడు దొరికేవన్నీ ఒరిజినల్ అంటే మాకు కష్టం. చూడడం, పరికించడం కష్టం, పరీక్షించడం కష్టం. అందుకని ఆ ప్రసాదాలు అవి కూడా అప్పట్లో ఈ రైతు ఈ బాధలు, ఇది బాధలు, వాళ్ళకి డబ్బులు లేక, డబ్బులుండి సరిపోయి ఇప్పుడు అన్నీ ఏంటంటే మందుల పంటలు అయ్యాయి. అప్పుడు స్వచ్ఛమైన భగవంతుడికి ఇష్టమైనటువంటి ఆహారము మనకివ్వడం కోసం ఆయన దాన్ని సృష్టించాడు, వెదురు బియ్యాల్ని. అలాగే పళ్ళు చాలా ఉన్నాయి ఆయన సృష్టి. అందుకని ఈ యొక్క విశేషమైనటువంటి స్వామి పుట్టినరోజు మనం వారు వెన్న పెడితే ఎక్కువగా అమితంగా సంతోషిస్తారు. మిగతా వెన్న పెట్టచ్చు పాపం, ఏ పెట్టినా ఆయనకి చూపించి మనమే తీసుకుంటాం కాబట్టి. ఆయన తీసుకునే పద్ధతి కూడా ఒకటి ఉంది. ఏంటది గురువుగారు? అది అన్ని ముందర పెట్టేసేసి, రూమ్లో ఉంటే ముందర పెట్టాలి, తలుపులు బయటకు వచ్చేసి అన్ని నైవేద్యం ఆయనకి సమర్పయామి అన్ని కొన్ని ఉంటాయి, సంకల్పం చేసేసి బయటకు వచ్చేసి తలుపుల దగ్గర వేయాలి. ఒక 5 నిమిషాల తర్వాత కనీసం అప్పుడు కానీ వెళ్ళి అవన్నీ తీసుకొని, ఆయన ఎలా తింటాడు మనిషిలా కానీ మీకు డౌట్ వస్తుంది. ఆయన ఆగ్రహాన్నిస్తాడు, స్మెల్ చేస్తాడు. అందులో ఉండేటువంటి మీరు ప్రేమతో పెట్టిన పదార్థాలన్నింటినీ కూడాను, ఎన్ని పదార్థాలు ఉంటే అన్ని పదార్థాలని ఆయన స్వీకరిస్తాడు. ఇప్పుడు మామూలు విషయంలో కూడా మనం ఎక్కడో పక్కన ఇంకెక్కడో మరి వండుకుంటూ ఉంటే మనకి స్మెల్ వస్తే అది ఏ కూరో చెప్పేస్తాం. మామూలు రైస్ అయితే రాదేమో, కుక్కర్లో బిర్యానీలు అలాంటివి ఉన్నాయి, డిఫరెంట్ స్వీట్స్ వంటలు కొన్ని గుర్తుపడతాం. ఇలా అంటే మనం స్మెల్ చేసినట్టుగా భగవంతుడు ఆయన పెట్టేసేసి క్లోజ్ చేశాక ఆయన దాన్ని ఆగ్రహించి స్వీకరిస్తారు. ప్రసాదంగా మనకి అవి మిగులుతాయి. అది మనం ప్రసాదాలుగా ఇస్తే భగవంతుడికి సమర్పించిన ప్రసాదానికి ఎక్కువగా టేస్ట్ ఉంటుంది. మీరు గుళ్ళల్లో కూడా ఉండే టేస్ట్ మన ఇళ్లలో రాదు, ఏం చేసినా రాదు. ఇళ్లలో కూడా గుళ్ళల్లోగా రావాలి అంటే ప్రసాదాలు భగవంతుడికి మరి సమర్పణ చేసి సంకల్పం చెప్పి ఇచ్చేస్తే తప్పకుండా ఇంట్లో కూడా అదే వస్తుంది, సందేహం లేదు. ఎలాగైతే తిరుపతి లడ్డు ఇంత ఫేమస్సో మరి ఆయన కూడా మరి తిరుపతి లడ్డు మన ఇళ్లలో కూడా చేస్తాం. కానీ తిరుపతి లడ్డు మీద మనకు ఉండే ఇంట్రెస్ట్, అది భగవంతుడు ప్రసాదం వాళ్ళు కలిపి నైవేద్యం పెట్టి అవన్నీ కూడా చేస్తాడు, ప్రాసెస్ ఉంటుంది. అందుకని స్వామివారికి ఈ యొక్క కలియుగంలో ఈ 5,125 సంవత్సరాలు, కలి యుగం మొత్తం 4,32,000 సంవత్సరాలు. అందులో ఇప్పుడు
125 మాత్రమే అయింది, ఇంకంత ఉంది. అలాగే మరి వేరే విషయం కూడా ఏంటంటే కల్కి భగవాన్ అవతారం కూడా రావాల్సింది ఉంది. ఆయన గారు చాలామంది డౌట్స్ ఎప్పుడు వస్తాడని 4,10,000 సంవత్సరాల తర్వాత వస్తాడు. అంతవరకు కల్కి భగవాన్ రాడు. మనం కొన్ని కోట్ల సార్లు రకరకాల జన్మలు ఎత్తేసి, లక్షల జన్మలు ఎత్తేసేసి మళ్ళీ మనకి అదృష్టం ఏంటంటే గుర్తుండదు. స్వామివారికి గుర్తుంటుంది, ఆయనే క్రియేటర్. అవును, అందుకని ఆయనకు గుర్తుంటుంది. మానవులకి గుర్తుండదు. 60-70 ఏళ్ళు కూడా ఇప్పుడు స్టాండర్డ్ అయిపోయింది. ఒకప్పుడు 120 years 100 years ఉండేది. ఇప్పుడు కూడా రేర్గా ఉంటారు. కానీ మరి ఆ భగవంతుడు ఈ యొక్క కలియుగంలో నిర్ణయాలు వేరు ఉంటాయి కాబట్టి ఆ యొక్క కల్కి భగవాన్ అప్పుడు వారు రావడం అలాంటిది జరుగుతుంది. మనం కూడా గుర్తుండాలి, స్వామివారిని వచ్చేలోపుగా మనం తెలుసుకోవాలి, మన ఆత్మ ప్రయాణాలను తెలుసుకోవాలి అంటే మనం ధ్యానం చేయాల్సిందే, యోగం చేయాల్సిందే. ఆ యోగంలో ఆ యొక్క విశ్వశక్తిని పొందాల్సిందే. ఆ విశ్వశక్తి పొందినప్పుడు మీరేంటో మీకు తెలుస్తుంది. తర్వాత మీకు అన్నీ అవగతమవుతాయి. ఇతరులను కూడా చూస్తే వాళ్ళు కూడా ఎంత కాలం జీవించగలుగుతారో మీకు తెలుస్తుంది. చెబితే చెప్పకపోవడం మీ ఇష్టం. అంటే ఆ శక్తిని మీకు కలిగి ఉంటారు. అది చాలా తేలిక. సూర్యోపాసన, శక్తోపాసన అని ఉన్నాయి. ఉదయం సూర్యుడిని చక్కగా 1 నిమిషం 2 నిమిషాలు ఇలా చూడండి పైకి, అంతే. నా మంత్రం నా తోయం నా తీర్థో నా భోగో, ఏం అక్కర్లా స్వామికి. సూర్యుని ఇలా చూడండి అంతే. జస్ట్ కళ్ళు మూసుకోండి, ఆ యొక్క బింబం మీ కళ్ళల్లోకి వస్తుంది. వచ్చిన తర్వాత అది కాన్సన్ట్రేట్ చేయండి. అది 1 hour 2 hours ఉంటుంది. ఆ డివైన్ లైట్ అది దివ్య శక్తిని మీ బాడీలో, మీరు కూడా శక్తి స్వరూపులే. అది మీరు తెలుసుకోవాలంటే ఆ శక్తితో ఈ శక్తి మిళితమైనప్పుడు అప్పుడు మీరు దివ్య శక్తులుగా మారిపోతారు. మీరే ఆ దివ్యత్వాన్ని పొందుతారు. ఫుల్ నాలెడ్జ్ వస్తుంది. జస్ట్ లైక్ గాడ్, వెన్ యు ఆర్ ప్యూర్ యు ఆర్ ద గాడ్. సింపుల్, చాలా బాగుంటుంది. అందుకని ఎవరైనా సరే ఆ దివ్య శక్తిని పొందడం వల్ల ఎలా బ్రతకాలి తెలుస్తుంది. జబ్బులు రాకుండా కూడా చేసుకోవచ్చు. ఎలా, ఏదో పార్ట్కి ప్రాబ్లం వస్తుంది, హార్ట్ ప్రాబ్లం కానీ బీపీ షుగరు ఇలాంటివి ఏవో ఉన్నాయి కదా, ఇది బాధలు, ఫుడ్ అది మానేయండి ఇది మానేయండి అని డాక్టర్లు పాపం వాళ్ళు మన మంచికే చెప్తారు. కానీ దివ్యశక్తి ప్రాక్టీస్ కనుక చేస్తే ఒక రోజులో రాదు. నేను జస్ట్ ఒక క్షణంలో రాదు. దానికి కొద్ది రోజులు ప్రాక్టీస్ చేసి అవగాహన అయ్యి అప్పుడు ఆ శక్తిని మీరు సంపాదించుకున్న తర్వాత మీకే తెలిసిపోతుంది. మీరు శక్తి సంపాదించినట్టుగా మీకు అన్నీ అర్థమైపోతూ ఉంటాయి. అలాగే ఇంటర్వ్యూస్కి వెళ్ళారనుకోండి, మీరు సెలెక్ట్ అయిపోతారు. ఎలా అంటే ఆ యొక్క తేజస్సు మీ మొహంలో కనబడుతుంది. ఆ దివ్యశక్తి సంపాదించిన తర్వాత ఇవన్నీను, లేకపోతే మామూలుగానే ఉంటాం, మానవులుగానే ఉంటాం. ఇది బాధలు కష్టాలు అందరిలాగా, మరి ఇబ్బందులు సుఖాలు ఇవన్నీ మామూలే. అలాగే ఆ శక్తి ఉన్నప్పుడు మనుషులు వింటారు, కమాండ్ చేయొచ్చు, చదువుకోవచ్చు, ఇతరుల్ని ఒప్పించవచ్చు, మంచి చేయొచ్చు. మంచి చేయడానికి ఉపయోగించాలి, చెడు చేయడానికి కాదు. అదే దివ్య శక్తి. షేప్లెస్ గాడ్ గురించి మాట్లాడాము. ఇప్పుడు ఈ భగవంతుళ్ళు కూడా మానవ రూపంలో వస్తేనే వారి యొక్క ఈ దశావతారాలు కూడాను, ఇప్పుడు 9 అవతారాలు కూడాను మన మానవ రూపంలో వచ్చిన అవతారాలే దేవుడివి. రాముడు, కృష్ణుడు ఇత్యాదివన్నీ కూడాను మరి మానవ అవతారంలోనే ఎత్తారు. అంటే మానవుల యొక్క మరి ఈ శరీర సంపద ఎంత గొప్పదో అనేటువంటిది కూడా మనం ఒప్పుకోవాలి. మానవులు మామూలుగా అంత తక్కువ కాదు. దేవుళ్ళు కూడా మన రూపాలు, ఆయన కంటిన్యూషనే మనం. అందుకని చాలా విశేషమైనటువంటిది మానవ జన్మ. ఈ మానవుల జన్మ ప్లాన్ ప్రకారం కనుక చేసుకుంటే అద్వితీయంగా, అమోఘంగా, అనంతంగా చాలా విశేషమైనటువంటి జన్మ అవుతుంది. మనం ఏంటంటే కష్టపడాల్సిన అవసరం లేదు. కష్టం అని తెలుసుగా, దాన్ని పడకుండా ఏం చేయాలో ఆ ప్లాన్ చేయండి. అది మన చేతుల్లో ఉంది. కర్మ అనేటువంటిది, కర్మ అంటే చేయుట. అదేది ఆ కర్మ అనే పదం ఎలా వచ్చిందంటే పూర్వజన్మలో ఏదైతే శేషం మిగిలిపోయినటువంటి కార్యక్రమాలు ఉంటాయో అవి కంప్లీట్ చేయడానికి ఈ జన్మ ఎత్తాం. ఆ జన్మలోనే కనుక మీరు ఏ పాప కర్మలు చేయకుండా అన్ని మంచి కర్మలు చేస్తూ, మంచి భగవంతుడి యొక్క ఆరాధన చేస్తూ, అందరికీ సహాయ సంపత్తులు చేస్తూ, దైవ కార్యక్రమాలు చేస్తే ఆ దేవుళ్ళో ఐక్యమైపోతారు. మళ్ళీ జన్మ ఉండేదే కాదు. ఈ జన్మ ఉంది అంటే మీరు బ్యాలెన్స్ కంప్లీట్ చేయడం కోసం ఈ జన్మ ఎత్తారు. ఈ జన్మలో కనీసం మంచి ప్లాన్ చేసుకొని మంచి ఇది చేసుకున్నారనుకోండి, మళ్ళా జన్మ ఉండదు. పొరపాటున మీరు ఇష్టంతో జన్మ ఎత్తాలే అనుకోండి, ఎత్తినప్పుడు ఏమవుతుందంటే మీకు గుర్తుంటుంది, పూర్వజన్మ స్మృతి ఉంటుంది. తల్లి గర్భంలోంచి పిల్లలు ప్రసవ అయిన తర్వాత ఆ ట్యూబ్ కట్ చేస్తాం, తల్లి ప్రేగు.
ఆ తర్వాత ఆ స్ఫురణ అంతా పోతుంది. అప్పటి వరకు వాడి పూర్వజన్మ అంతా గుర్తుంటుంది. అది విశేషం. ఇప్పుడు వచ్చిన తర్వాత ఈ మాయాలోకంలో ఏముంటుంది, ఇంకంతా మామూలే. అందుకనే ధ్యానం అనేటువంటి యూనివర్సల్ కీ ఇచ్చారు. ధ్యానంతో మీరు పోయిన జన్మలు అన్నీ కూడా తప్పులు అన్నీ కూడా మీరు తెలుసుకొని మళ్ళీ ఆ తప్పుల్ని సరిదిద్దుకునేటువంటి అవకాశము ఈ యొక్క ధ్యానం వల్ల, యోగ శక్తి వల్ల, శక్తోపాసన వల్ల కలుగుతుంది. ఇది విశేషం మీకు మీ ద్వారా చెప్పడానికి ఆ యొక్క భగవంతుడు అవకాశం ఇచ్చినందుకు సంతోషిస్తున్నా. మంచి విషయాలు తెలియజేస్తారు గురువు గారు, మాకు కూడా మీ ద్వారా సంతోషం. శుభం తల్లి.